హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అయితే ఒక స్వీట్ ఐటెం చేయాలని ప్రిపేర్ అయ్యాననమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాను, బట్ నేనైతే ఈరోజు మొత్తానికి చేసేస్తున్నాను. అదేందనేది ప్రాసెస్ మీకు కంప్లీట్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను, ప్యాకెట్ పాలు తీసుకున్నాను అనమాట. ఇంకా మనము ఏ పాలతో అయినా చేసుకోవచ్చు. ఇంతకు నేను ఏం చేస్తున్నాను అంటే రసగుల్లలు బాగుంటాయండి. ఓకే, ఇంకా చూసేద్దాం. ఇక్కడైతే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను, అవి మరిగిస్తున్నాను లో ఫ్లేమ్లో. ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ కట్ చేసి అందులో నుండి జ్యూస్ తీసాను. ఒక 3 స్పూన్స్ జ్యూస్ వచ్చింది. దాంట్లో 3 స్పూన్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం లెమన్ జ్యూస్ని అయితే ఇందులోకి వంటూ కొంచెం కొంచెంగా ఇట్లా యాడ్ చేసేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం వేసేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ జ్యూస్ వేయకూడదు, పుల్లగా ఉంటుంది, స్వీట్ తినలేము కదా, చూసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇక్కడైతే నేను మొత్తం ఒక నిమ్మకాయలో వెళ్ళిన జ్యూస్ అంతా కూడా వేసేసాను. అది కూడా వాటర్లో మిక్స్ చేసుకున్నాను కదా, చూడండి. వేస్తుంటేనే ఇది మనకు విరిగిపోతుంది చాలా ఈజీగా. సపరేట్ అయిపోయింది కదా వాటర్. నెక్స్ట్ ఇది పాలు జున్నులాగా వచ్చేసింది. ఇట్లా కూడా తినేయొచ్చండి, బాగుంటుంది. అంటే ఇందులో మనం పాలు కాగించుకునేటప్పుడే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఇట్లా విరగొట్టేసుకొని వాటర్ వంపేసుకొని, ఎక్సెస్ వాటరు వంపేసుకొని ఇది గిన్నెలోకి తీసేసుకొని స్పూన్తో హ్యాపీగా తినేయచ్చు, బాగుంటుంది. జున్ను తిన్నట్టుగా ఉంటుంది అనమాట. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా పాలు విరిగిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇట్లా గిన్నె పైన వేసుకొని వడగట్టేసుకుందాము. స్ట్రైనర్లో అయినా ఇట్లా వంపేసుకోవచ్చు వాటర్, బట్ నేను వాటర్ అయితే ఈ ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ దానిపైన వేసేసాను అనమాట. వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది, ఇది పైన ఉంది కదా. ఓకే, దీన్ని అయితే మనం మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ కాలుతుంది, అందుకని చెప్పేసి నేను ఇట్లా చూపిస్తున్నాను. లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పిండినట్టుగా చేస్తే అది స్వీట్ చేసేటప్పుడు మనకి గట్టిగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇట్లా లైట్గా పిండేసి అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ ఎంత ఒక పెద్ద జాంకాయ సైజు వచ్చింది. హాఫ్ లీటర్ పాలే కదా, మనం ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్నప్పుడు ఒక 2 లీటర్తో అట్లా వేసుకుంటే ఒక 20 వరకు అవుతాయి, మంచిగా ఉంటుంది. ఒక లీటర్తో వేసుకుంటే 20 వరకు అవుతాయండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా, ఎక్సెస్ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కూల్ వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి 2 సార్లు కలిపేసుకొని మనం దీన్ని కూడా లైట్గా ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం కూడా బయటికి తీసేయాలి అన్నమాట. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పన్నీర్ ఈ విధంగానే కదా అండి రెడీ చేసేది. దీన్ని కర్రీ కూడా చేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది పన్నీర్ కర్రీ అయితే. ఓకే, దీని అంతటిని కూడా పలుకు ఉంటుంది కదా, పలుకు లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి అన్నమాట. బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇది ఒక మైదా పిండి, ఒక గోధుమ పిండి ఏ విధంగా మెత్తగా ఉంటుందో సాఫ్ట్గా ఆ విధంగా కలిపేసుకోవాలి అన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ పలుకు మొత్తం విరిగిపోయేలాగా కలిపేసుకోవాలి. ఓకే, చూసారా, మనకైతే ఈ విధంగా రెడీ అయింది. ఈ పన్నీర్ని చిన్న చిన్న ముద్దల్లాగా మనం చుట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చుడుతున్నాను. ఇక్కడ ఎక్కువ పన్నీర్ ఉంటే మనము కొంచెం లడ్డుగా చేసుకున్నా బాగుంటుంది. నేను కొంచెం తక్కువ చేశాను కాబట్టి చిన్న చిన్న ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ కూడా ఇట్లా రెడీ చేసేసుకుందాము. నాకైతే ఒక 7 వరకు అయినాయండి, అంతే. ఇంకా హాఫ్ లీటర్ పాలంటే 7. చూద్దాము ఎలా వస్తుందో అని ట్రై చేశాను. చూడండి ఎలా వచ్చింది అనేది మీకు కొంచెం కూడా చూపిస్తాను. నేను కొలత ప్రకారం అయితే ఏం చేయలేదండి, కొంచెమే ఉండలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక 2 టీ గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను.
హాఫ్ లీటర్కి 2 టీ గ్లాసుల షుగర్ తీసుకొని ఇందులోకి పోసేసాను. వాటర్ అయితే 4 గ్లాసుల వరకు తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల వరకు తీసుకున్నాను అనమాట. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 షుగర్ తీసుకున్నాను, 4 ఏమో వాటర్ తీసుకున్నాను. ఇక్కడేమో ఒక 3 యాలక్కాయలు దంచి వేసాను అనమాట. ఆరోమా చాలా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అండి, చాలా బాగుంటుంది. ఇది వేసి బాగా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇదైతే నేను బాగా మరిగించాను. వాటర్ అయితే కిందకి పైకి అనేంత వరకు బాగా మరిగించాను అనమాట. ఇలా మరిగిన తర్వాత మనము ఈ చుట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, పన్నీర్ ఉండలు, ఇవి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. షుగర్ కరిగేంత వరకు ఉండాలి, పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అండి. ఓకే, చూసారు కదా, మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించాను అనమాట. ఆ తర్వాత చూద్దాము ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం అండి నేను చేయడం, షాక్ అయినా నేను కూడా. చిన్న చిన్న ఉండలు చేస్తే మనకి ఎంత లడ్డుగా ఫామ్ అయినాయి చూడండి, డబల్ క్వాంటిటీ అయింది అనమాట. ఉడికిస్తున్నాం కదా, అందులో ఒకటి షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఇవైతే మనకి డబల్ క్వాంటిటీ అయింది. చూడండి, నేనైతే 15 మినిట్స్ వరకు ఉడికించాను వీటిని. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మనకి రసగుల్లలు అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా తినడం కాదు కానీ కూల్గా తింటే చాలా బాగుంటుంది. బయట కొనుక్కుంటే మనకి ఏ విధమైన టేస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది, చాలా బాగుంటుందండి. చూడండి, మనకైతే ఇక్కడ డబుల్ క్వాంటిటీ అయిందని చెప్పినా కదా, చాలా బాగుందండి. నాకైతే మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం చేసినా కూడా నేను చాలా బాగా సక్సెస్ఫుల్గా చేసిన అనేది ఒకటి అనిపించింది. చాలా చాలా బాగున్నాయి ఇవైతే. నేనైతే మొత్తం నేనే తినేసాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.